Hi students and parents, welcome back to my channel. This is me Ravi Kumar sir from Dhaveri Academy. ఎవరు మరి వీడియోలో జోసా కౌన్సిలింగ్ సంబంధించిన మరి సీట్ అలాట్మెంట్ అయితే వచ్చేసింది. అందరికీ ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సీట్ అలాట్మెంట్ వచ్చేసింది. మరి సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తక్షణకర్తం ఎవరు ఫ్రీజ్ పెట్టుకోవచ్చు, ఎవరు ఫ్లోట్ పెట్టుకోవచ్చు, ఎవరు స్లైడ్ పెట్టుకోవాలనేది వీడియోలో చెప్తాను. క్లియర్గా వినండి. మరి మీరు ఒక క్లారిఫికేషన్ రండి. ఎవరు ఫ్లోట్ పెట్టుకోవాలి, ఎవరు స్లైడ్ పెట్టుకోవాలి, ఎవరు ఫ్రీజ్ పెట్టుకోవాలి. మరి ఫ్రీజ్ ఎవరు పెట్టుకోవాలి ఫ్రీజ్ ఎవరు పెట్టుకోవాలంటే మీకు అనుకున్న సీటు వచ్చింది. సపోజు నాకు ఎన్ఐటి తిరుచిలో వచ్చింది. నాకు తిరుచిలో సిఎస్సి బ్రాంచ్ వచ్చింది. ఐ గాట్ సిఎస్సి బ్రాంచ్ ఇన్ ఎన్ఐసి. నాకు పైన వెళ్ళడానికి ఏమీ లేదు, ఆప్షన్ లేదు. ఐ కెన్ పుట్ ఫ్రీజ్. ఇప్పుడే పెట్టేసేయండి ఫ్రీజ్. మరి ఎవరైతే ఫ్లోట్ పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకోవాలి? సపోజ్ నేను 100 ఆప్షన్స్ ఇచ్చానమ్మా. ఐ గివ్ 100 ఆప్షన్స్. ఈ 100 ఆప్షన్స్లో నాకు 1 నుంచి సపోజ్ ఇది 100 కదా, నాకు ఇది 98వ ఆప్షన్ వచ్చేసింది. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు సీటు వచ్చిన తర్వాత మీ 100 ఆప్షన్స్లో ఇవి కనపడవు, గుర్తుపెట్టుకోండి. ఈ 98 మీ 98 దగ్గర మీకు ట్రిగ్గర్ అయింది. ఇక్కడ నుంచి ఈ పైకి వెళ్ళిద్ది మూమెంట్ అనేది. ఈ ఫ్లోట్ పెట్టుకున్న వాళ్ళకి ఏమైందంటే, ఫ్లోట్ పెట్టుకుని ఈ పైకి వెళ్ళిద్ది. నెక్స్ట్ టైం 97 రావచ్చు, 96 రావచ్చు, 50 రావచ్చు. ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. ఇట్లా పైకి పోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీకు పైకి పోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఫ్లోట్ పెట్టుకోవచ్చు. అంటే వీళ్ళు ఫ్లోట్ పెట్టుకున్న వాళ్ళకి ఏ కాలేజ్, ఎనీ కాలేజ్ దే కెన్ గెట్ ఎనీ ఎన్ఐటి, IIIT, GFTI. వాళ్ళు దే కెన్ గెట్ ఎనీ ఎన్ఐటి, IIIT, ఐఐటి ఆల్సో దే కెన్ గెట్ ఇట్. ఐఐటి సపోజు ఫ్లోట్ పెట్టుకున్న స్టూడెంట్స్కి, సపోజ్ నేను ఐఐటి కూడా క్వాలిఫై అయ్యాను. నాకు ఎన్ఐటి వరంగల్ సివిల్ వచ్చింది. సివిల్ వచ్చిన తర్వాత నేనేం చేయాలి? నాకు ఐఐటి కావాలంటే నాకు ఐఐటి లిస్టు మీ దగ్గర డేటాబేస్ ఉండాలమ్మా. ఇక్కడ సపోజ్ నాకు 98లో ఆప్షన్ 98లో ఎన్ఐటి వరంగల్ వచ్చింది. సపోజ్ నాకు ఈ పైన 50లో ఐఐటి ఉంది. అంటే ఇక్కడికి వెళ్ళాలన్నమాట. 96 మీ అదృష్టం. ఇక్కడికి 90 ఈ మధ్యలో ఏమవుతుందో అవి 95, 98 నుంచి 96, 7 రావచ్చు. నెక్స్ట్ టైము ఇది డైరెక్ట్కి వెళ్ళేసి 90. ఆ విధంగా మీకు ఆప్షన్స్, ఫ్లోట్లో ఆప్షన్స్ రావచ్చు. మరి స్లైడ్ ఏంటంటారు? స్లైడ్ ఆప్షన్ అంటే ఏంటి? సపోజ్ నాకు ఎన్ఐటి వరంగల్ ఉంది. ఎన్ఐటి వరంగల్లో నాకు ఏమొచ్చిందంటే కెమికల్ ఇంజనీరింగ్ వచ్చిందమ్మా. ఎన్ఐటి వరంగల్లో. నాకు ఎన్ఐటి వరంగల్లే కావాలి. నేను తెలంగాణ స్టూడెంట్స్ని, నాకు ఎన్ఐటి వరంగల్లే కావాలి. ఈ కెమికల్ తర్వాత మీరు ఏం పెట్టారు? మీ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి, ఈసీఈ, విఎల్ఎస్ఐ, మెకానికల్, తర్వాత కెమికల్ పెట్టుంటారు. ఇట్లా మీకు ఇప్పుడు కెమికల్ వచ్చింది. మీరు స్లైడ్ పెట్టిన తర్వాత మీకు ఇది మూవ్ అవుతుంది. స్లైడ్ పెట్టిన తర్వాత మెకానికల్ రావచ్చు. తర్వాత రౌండ్ 2కి మెకానికల్ రావచ్చు. రౌండ్ 3లో ఈసీఈ రావచ్చు. ఈసీఈ విఎల్ఎస్ఐ డిజైన్ రావచ్చు. రౌండ్ 4లో ఈసీఈ రావచ్చు. అది మీ లక్ అనమాట. ఇది వస్తుందా లేదనేది మనము ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అయ్యేటప్పుడే మనం చెప్పొచ్చు. తర్వాత ఇది లాస్ట్ రౌండ్లో సిఎస్సి కూడా రావచ్చు. ఈ విధంగా అయితే వచ్చింది. ముందు కెమికల్ వచ్చేసింది, తర్వాత మెకానికల్ రావచ్చు, తర్వాత ఈసీ విఎల్ఎస్ఏ రావచ్చు, నార్మల్ ఈసీ రావచ్చు, నార్మల్ సిఎస్సి రావచ్చు. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మరి వరంగల్లో ఉంది. ఇది స్టూడెంట్ స్లైడ్. ఈ స్లైడ్ అంటే ఏంటంటే విత్ ఇన్ ద సేమ్ ఆర్గనైజేషన్, సేమ్ కాలేజీలో మీరు జస్ట్ బ్రాంచ్ని మాత్రం మారుస్తారు. బ్రాంచ్ చేంజ్ అవుతుంది. నేను సేమ్ ఇన్స్టిట్యూట్లో బ్రాంచ్ మాత్రం చేంజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరికి కూడా
కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఒక్కోసారి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే మరి 2026 జేఈకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్. ఇది ఎవరెవరు ఫ్రీజ్ పెట్టుకోవాలి, ఎవరు ఫ్లోట్ పెట్టుకోవాలి, ఎవరు స్లైడ్ పెట్టుకోవాలి, ఇది వీడియోలో ముఖ్యమని చెప్పి. థ్యాంక్ యూ. బాయ్. ఆల్ ది బెస్ట్. బాయ్. థ్యాంక్ యూ.